నమస్కారం, మీరు చూస్తున్నారు HN9 టీవీ. మాజీ మంత్రి సర్వేపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మనుబోలు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తిరుపతి పార్లమెంట్ తెలుగు యువత ప్రధాన కార్యదర్శి పచ్చిపాల రామిరెడ్డి ఆధ్వర్యంలో స్వర్గీయ నందమూరి తారకరత్నకి ప్రథమ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మారన్ రెడ్డి రమణారెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, వెంకటేశ్వర్లు, రమేష్, సురేష్, వినోద్, పురందర్, మస్తాన్, సుబ్బయ్య, రాజశేఖర్, సుమంత్, పునోద్, బోరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, అమర బాబు, సుజీత్, బెనర్జీ తదితరులు పాల్గొన్నారు. ఇప్పటికి సంవత్సరం రోజులు అయింది. తారకరత్న గారు ఎన్టీ రామారావు గారి మనవడు. తెలుగుదేశం పార్టీ విజయం కోసం లోకేష్ గారు పాదయాత్ర పెట్టినప్పుడు ఆయన ఎంటెంటుంటే ఆ పార్టీని ఎంతో ప్రయత్నిస్తున్నారని ఆశతో ఉండేది. దురదృష్టం ఆ రోజు ఆయనకి గుండెపోటు రావడం, తర్వాత బెంగళూరు హాస్పిటల్లో నాయకులు చంద్రబాబు గారు, బాలకృష్ణ ముఖ్య నాయకులు పోయి ఆయన ఆరోగ్యం కోసం ఎంతో శ్రమించిన దేవుడు కరుణించుకుంటూ ఆయన పైలోకి తీసుకుపోయాడు. కానీ ఆయన ఆత్మ శాంతి కావాలని తెలుగుదేశం పార్టీని పైనుంచి అయినా ఆయన ఎన్టీ రామారావు గారు ఆశీర్వదించి మనం విజయకేతనం ఎగరేసిన రోజు వాళ్ళకి ఎంతో సంతోషమని, ఆయన లేని రోడ్డు తెలుగుదేశం పార్టీకి ఎంతో రోడ్డుని జరిగిన దానికి దైవంగా ఆయన కూడా మాట్లాడారు. కాబట్టి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు, నాయకులు అందరూ కూడా వాళ్ళ కోరిక ప్రకారం తెలుగుదేశం పార్టీ విజయకేతనానికి అందరం కృషి చేస్తామని వాగ్దానం చేస్తున్నాం. ఇక్కడ విజయ్ మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు. మనుబోలు మండల కేంద్రమైన మనుబోలు టౌన్లోని పచ్చిపాల రామిరెడ్డి గారి ఆధ్వర్యంలో నందమూరి తారకరత్న గారికి నివాళులు అర్పించడం జరిగింది. ఆయన ఆశయాలకు అనుగుణంగా మేము ఈ 2024 ఎన్నికల్లో బాగా కష్టపడి పార్టీ బలోపేతానికి కృషి చేసి మా నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకుంటామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. మనుబోలు టీడీపీ కార్యాలయం నందు తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పచ్చిపాల రామిరెడ్డి ఆధ్వర్యంలో తెలుగు యువత మొత్తం ఆయన నివాళి అర్పించడం జరిగింది. తెలుగుదేశం పార్టీ గెలవడానికి మేము తప్పక అందరినీ కృషి చేస్తామని చెప్పడం జరుగుతుంది. ఇది ఈయన ఆత్మకు శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి మనవడు స్వర్గీయ శ్రీ నందమూరి తారకరత్న గారి వర్ధన సందర్భంగా మనుబోలు పార్టీ కార్యాలయంలో నివాళులు అర్పించడం జరిగింది. మన దురదృష్టకరం ఏంటంటే గత సంవత్సరం పాదయాత్ర లోకేష్ గారు యోగాల పాదయాత్ర ప్రారంభించిన రోజు అక్కడ యోగాలలో పాల్గొన్నారు తారకరత్న గారు. అక్కడ అకస్మాత్తుగా గుండెపోటు వచ్చి హాస్పిటల్లో తీసుకోవడం జరిగింది. మన దురదృష్టశాతం అదేవిధంగా తెలుగుదేశం పార్టీ దురదృష్టశాతం ఎన్నికల్లో శాసనసభ అతను పోటీ చేయాలనుకున్నాడు. కానీ మన దురదృష్టకరంగా అతను మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.